హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం వీడియోస్ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, లెంతీ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే మనకి రెవెన్యూ ఎలా వస్తుంది అనే ఈ 3 టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒకటి మెయిన్గా షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు షార్ట్స్ అప్డేట్ వర్షన్లో ఎలా అవుతుందంటే 3 మినిట్, అప్పుడు నార్మల్గా మనకు ఉన్నది ఎంత షార్ట్ టైం వచ్చేసి 1 మినిట్ ఉంది. కానీ ఇప్పుడు తీసుకొని వచ్చింది యూట్యూబ్ కొత్త రూల్ ప్రకారం 3 మినిట్స్. షార్ట్కి మినిమం 3 మినిట్స్ పెట్టుకోవచ్చు మనము. సో ఈ షార్ట్స్ అనేటివి మనము పెట్టుకోవడం వల్ల యూజ్ ఏమంటే కనుక షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ మనకి సింపుల్గా వస్తారు. ఒకటి, మనకి లాంగ్ వీడియోస్ వల్ల రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కనుక షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్లు ఎందుకు వస్తారు, లెంతీ వీడియోస్ వల్ల అమౌంట్ ఎందుకు ఎక్కువ వస్తుంది అనేసి తెలుసుకోవాలంటే బాగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకటి, షార్ట్స్ వల్ల ఎందుకంటే కనుక మనం యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కానీ మనం లెంతీ వీడియోస్ కంటే కనుక షార్ట్స్ని ఎక్కువ చూస్తున్నాం. సో షార్ట్స్ వలన మన షార్ట్స్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా రీచ్ అవుతాయి. సో షార్ట్స్ పెట్టడం వల్ల మనకి ఒక వ్యూ వస్తుంది, మనకి కంటెంట్ నచ్చిందా మీకు సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగా మనకి షార్ట్స్ కన్నిటికి సబ్స్క్రైబర్లు వస్తారు. ఆ లెంతీ వీడియోస్కి అమౌంట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకు, మీరు పెట్టే కంటెంట్, మీరు పెట్టే thumbnail బట్టి వాళ్ళకి ఈ కంటెంట్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ట్రావెలింగ్ కానీ, లేకపోతే ఫుడ్కి కానీ, లేకపోతే వాళ్ళ ఏదన్నా వాళ్ళు అనుకున్న గోల్కి మీ కంటెంట్ ఉపయోగపడుతుంది అంటే కనుక వాళ్ళు పక్క కూడా మీది ఎక్కడో స్కిప్ చేయకుండా చూస్తారు. అలా చూసినప్పుడు వాళ్ళకి మధ్యలో యాడ్స్ అనేది ప్లే అవుతాయి. ఈ యాడ్స్ ప్లే అవ్వడం వల్ల మనకి అమౌంట్ వస్తుంది. అంటే మీరు చెప్పచ్చు లెంతీ వీడియో చూడడం వల్ల అమౌంట్ వస్తుంది కదా అనేసి కాదు అండి. మనకి అక్కడ వచ్చే మీరైనా కానీ ఎవరన్నా వీడియో చూసేటప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది చెప్పండి. మీరు చూస్తున్నప్పుడు అక్కడ మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ని మనం చూడడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకి యూట్యూబ్ అనేది ఆ యాడ్స్కి మనకి అమౌంట్ అనేది ఇస్తుంది. సో అమౌంట్లో అక్కడ యూట్యూబ్ కొద్దిగా పట్టుకుంటుంది, సో మనకి కొద్దిగా ఇస్తుంది. అలా అనమాట. సో షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్, లాంగ్ వీడియోస్ వల్ల మీకు వచ్చేది అమౌంట్. ఇంకా మెయిన్గా థర్డ్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. థర్డ్ పాయింట్ ఏమిటంటే కనుక అసలు అమౌంట్ ఎలా మనకి వస్తుంది అని మీకు అనుకుంటున్నారు కదా. మెయిన్గా మీకు కావాల్సింది ఒకటి, ఈ వీడియోస్ మీరు ఎవ్వరు ఏం చూడరు కానీ అమౌంట్ ఎలా వస్తుంది, ఒక్క కంటెంట్ బట్టి మనకి ఉపయోగం. సో అమౌంట్ ఎట్లా వస్తుంది అంటే షార్ట్స్ వల్ల మనకు అమౌంట్ వస్తుంది. సో ఈ అమౌంట్ అనేది మనకి అమెరికన్ డాలర్స్ వస్తుంది. అమెరికన్ డాలర్ అంటే ఇప్పుడు ఒక 2 months 3 months బ్యాక్ వచ్చేసి $1 ఈక్వల్ టు 83 పాయింట్ ఎంత ఉండింది. బట్ ఇప్పుడు 86.44 45 ఆ మధ్యన ఉంది. సో $100 మీరు కంప్లీట్ చేశారా, మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా పర్ మంత్ మీకు ఎట్లా అయితే శాలరీ అని అప్పుడప్పుడు పడవు కానీ ఈ యొక్క యూట్యూబ్ పేమెంట్ అనేది మీకు ప్రతి ఒక్క మంత్ ఆ డే ఒకటి ఉంది, ఆ డే అప్పుడు పడుతుంది. ఆ డే ఏ డే అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక డే మట్టుకే ఉంటుంది. ఆ డే మీకు $99.9 అయినా కూడా మీకు అమౌంట్ రాదు. నెక్స్ట్ మంత్ ఆ డాలర్స్ ఎగిరిపోతాయా, ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ. ఓకే, ఈ వీడియోలో ఏమిటంటే షార్ట్స్ సబ్స్క్రైబర్స్ సింపుల్గా వస్తారు. ఇంకొకటి లాంగ్ వీడియోస్కి వాచ్ టైం వస్తుంది, ప్లస్ అమౌంట్ అనేది వస్తుంది. ఇంకా అమౌంట్ మనకి $100 అయితేనే వస్తుందా, లేకపోతే $10 ఏంది వస్తుంది కదా ఈ మంత్ అనుకుంటారు, వస్తుందా? అది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుని మీరు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోలో మీకు ఓన్లీ 3 గురించి చెప్పాను. ఆ 3 ఏవో మీకు తెలుసు. సో ఎన్ని డౌట్, ఏదన్నా ఇన్ఫర్మేషన్ మీకు చేయాలా, లేకపోతే మీకు ఈ కంటెంట్ పైన వీడియో చేయాలా అడగండి. యూట్యూబ్ గురించి ఎన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఎందుకంటే కదా ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను, పడ్డాము. అదే కదా, పడినోనికి నొప్పి తెలుస్తుంది అన్నట్టు అనుభవించినోనికి ఆ ఫెయిల్యూర్ తెలిసింది. కాబట్టి మీరు సక్సెస్ కావాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బై, టేక్ కేర్.